ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తులు. పైగా ఇందులో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యి 3 రోజులైందంట. అవును, కుటుంబ సభ్యులు చెప్పలేదు వాళ్ళు రిలీజ్ అయ్యారనే విషయం. వాళ్ళు చెప్పాల. ఇప్పుడు పోలీసులు చెప్పరు కదా రిలీజ్ అయ్యారని. బెయిల్ వస్తే వెళ్ళిపోతారు, ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పాల. ఈయన అమాయకంగా ఏం తెలవనట్టు ఈయన వెళ్ళడం. ఇప్పుడు ఇదంతా ఎందుకోసం? ఎజెండా ఏంటి అసలు? జగన్ ఎజెండా? వెంకటకృష్ణ గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయము క్షుద్ర రాజకీయం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు కులం కార్డు వాడుతున్నాడు. ఆయన దళిత పదాన్ని పట్టుకొని ఈరోజు నువ్వు తెనాలిలో చేసినటువంటి కార్యక్రమం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏది న్యాయం ఏది చట్టము అని మాట్లాడే ముందు నేను ఒక్క డిమాండ్ పెడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పరిపాలనలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధానంగా దళిత సమస్యల్లో కనిపించింది డాక్టర్ సుధాకర్ హరాస్మెంట్ పోలీసుల ద్వారా జరిగింది. అదేవిధంగా చీరాల కిరణ్, రాజమండ్రిలో వరప్రసాద్, పోలీసుల ద్వారా జరిగినటువంటి అట్రాసిటీస్. ఈ అట్రాసిటీస్కు నేను బాధ్యత వహిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత బిడ్డలపై ఈ దాడులు జరిగాయి, దానికి నేను బాధ్యత వహిస్తున్నాను అంటూ నువ్వు సమాధానం చెప్పు. నువ్వు బాధ్యత వహిస్తున్నానని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ చిన్న సంఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని మాట్లాడు. అదే అంటున్నా, నీ గురువింద గింజ నీతి వదిలిపెట్టు. నువ్వు కనీసము డాక్టర్ సుధాకర్ జరిగింది ప్రజలంతా చూశారు. చీరాల కిరణ్ ఎలా చంపారో చూశారు, మాస్క్ పెట్టుకోలేదని. వరప్రసాద్ను శాండ్ మ్యాపే చేసిన ప్రశ్నించినందుకు గుండు కొట్టించారు. వరప్రసాద్ అంటే గుర్తొస్తుంది. ఇప్పుడు పోలీసులు కొట్టారనే నాన్న చించుకుంటున్నాడు, ఆయన గొంతు చించుకుంటున్నాడు. పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు. నేను అదే అడుగుతున్నా. ఇది ఒకవేళ ఈరోజు కూటమి ప్రభుత్వంలో తెనాలి పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తే దానికి మీరు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీరు టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు అర్హత ఉందా? నువ్వు మాట్లాడదలసిన దానికి నీకు అర్హత ఉందా? ఫస్ట్ నువ్వు అర్హత కోల్పోయావు కదా. నీకు అర్హత రావాలంటే నేను అడుగుతున్నది ఒకటే, మా డిమాండ్, నువ్వు ఈ మూటికి మీద ఇంకా జరిగిన దళితులపై జరిగిన దాడులకి బాధ్యత నేను వహిస్తున్నాను, నన్ను ప్రాసిక్యూట్ చేయండి. నేను ముఖ్యమంత్రిగా తప్పు చేశాను, నేను ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అయిపోయాను, నేను ఇప్పుడు దాన్ని ప్రశ్నించడానికి నాకు అధికారం ఇవ్వండి అంటే ముందు నువ్వు డిక్లేర్ చేసిరా. నా పాలనలో దళితుల్ని కాపాడలేకపోయాను అని చెప్పు. కాపాడలేకపోయాను, చేయించానని ఒప్పుకో. నువ్వెందుకు ఈరోజు వీళ్ళు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని అంటున్నావు కాబట్టి ఆ రోజు జరిగిన ఈ దాష్టికాన్ని కూడా బాధ్యత వహించు నువ్వు. అప్పుడు మాలాంటి వాళ్ళు నిన్ను సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు, దళిత సంఘాలు ముందుకు వస్తాయి. మనోడు క్లీన్ చిట్ తీసుకున్నాడని మేము చెప్తాం. నువ్వు నీలోనే అంత తప్పు పెట్టుకొని నువ్వు దళితులను ఊచకోత కోసి ఎన్ని 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 అరాచకాలండి. నువ్వు అధికారంలో ఉండగా దళితులపైన జరిగినటువంటి అరాచకాలు, ఎంతమంది ప్రాణాలు తీసేసావు, ఎంతమంది కుటుంబాలను నాశనం చేసేసావు. నాలాంటి జడ్జీలు నేను బాధితున్నే కదా నీ చేతిలో. అసలు నేను దళిత బిడ్డనే కదా. ఆ రోజు పెద్దిరెడ్డి చేసిన దాష్టికానికి నీ పర్మిషన్ లేకుండా చేశాడా పెద్దిరెడ్డి ఈ దాష్టికాలన్నీ నా పైన? పోలీసు వాళ్ళు నీ పర్మిషన్ లేకుండా ఆ రోజు డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు పైన ఎర్రటి ఎండలో విశాఖపట్నంలో 45 డిగ్రీల ఎండలో నడి రోడ్డు మీద పండబెట్టారు. ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరిగాయి ఇవి? ఇప్పుడు కూటమి ప్రభుత్వము పబ్లిక్లో చేయడము కరెక్ట్ కాదని ప్రజలు అంటున్నారే కానీ పోలీసులు చేసిన చర్య తప్పు అని ఎవరు అనట్లేదు. నీవు ఈరోజు ఇంతమందిని అక్కడికి వెళ్ళావు. తెనాలిలో మిగతా గల్లీలు ఉన్నాయి కదండి. హైతానగర్ పక్కన అటుపక్క గల్లీ ఉంటుంది, ఇటు పక్కన గల్లీ ఉంటుంది, తెనాలి లోకల్ ప్రజలు ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్ చెడ్డది అన్నప్పుడు నిన్ను సపోర్ట్ చేయాల్సింది నీ వెనుక ఎవరినో తోలుకొచ్చిన వాళ్ళు కాదు, ఆ లోకల్లో ఉన్న సపోర్ట్ చేయాలి. లోకల్ వాళ్ళు సపోర్ట్ లేకపోతే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా అటర్ ఫ్లాప్ కింద ఎక్కడి నుంచో తీసుకొచ్చుకుంటే అది వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు పక్కింటోనికి తెలుస్తుందండి నేనేం చేస్తున్నాను, నా కొడుకు ఎట్లాంటి వాడు నా పక్కింటోనికి తెలుస్తుంది, నేను ఎలాంటి వాడు నా పక్కింటోనికి తెలుస్తుంది, నా ఎదురు వాళ్ళు తెలుస్తుంది, ఊరోడికి తెలుస్తుంది. ఎక్కడో వాడికి ఏం తెలుస్తుంది ఈ కార్యక్రమము. ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో
వాళ్ళేమి మామూలు వ్యక్తులు కాదే. దే ఆర్ క్రిమినల్స్, ఎస్, దే ఆర్ బార్న్ క్రిమినల్స్. ఒక్కొక్కరి పైన చిట్టాలు చూస్తుంటే ఐపీసీలో ఉన్నటువంటి అన్ని చాప్టర్లోనూ వాళ్ళు ఉన్నారు. ఉమెన్ అట్రాసిటీస్లో ఉన్నారు, నీకు దొమ్మి కేసుల్లో ఉన్నారు, దోపిడీ కేసుల్లో ఉన్నారు, Robberies, స్పెషల్ యాక్ట్లో ఉన్నారు, ఓటరు అఫెన్స్లో ఉన్నారు, హత్యా నేరాల్లో ఉన్నారు. గాంజాలో ఉన్నారు, నార్కోటిక్స్. ఏంటండి అసలు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నానండి, పోలీసులకు అధికారం ఉంది అందరూ అంటున్నారు కదా, పోలీసులు నీకే అధికారం ఉంది కొట్టామంటున్నారు కదా. నేను చెప్తున్నా పోలీసుల అధికారం ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కౌన్సిలింగ్, వెర్బల్ కౌన్సిలింగ్, ఫిజికల్ కౌన్సిలింగ్ ఉండాలి. అధికారం ఉంది పోలీసులకి. ఒక క్రిమినల్ని కంట్రోల్ చేసే అధికారం పోలీసులకు ఉంది ఏదో రూపంలో. ఇప్పుడు పోలీసులు చేసింది తప్పు అని చెప్పేవాళ్ళు వాడి క్యారెక్టర్ చూడండి. ఉగ్రవాదులు కాల్చి చంపడం తప్పు అని ఎవరైనా అనగలమా? అంతకంటే ఇది మంచిదా? అంతకంటే ఏంటి ఇది? పెద్ద ఇదేం కాదు కదా. అంటే చైన్ స్నాచింగ్ చూడండి ఫొటోస్. అవును, ఉన్నాయి, అమ్మాయి visuals ఉన్నాయి. మతి తప్పి ఆ గంజాయి మత్తులో ఆ రక్తపు మడుగుల్లో సమాజాన్ని బీతావసం చేస్తూ వాళ్ళు కనపడుతుంటే అటువంటి వాళ్ళకి 4 ఏట్లు కొట్టడము తప్ప? వాళ్ళేమి అమాయకులు కాదే. నువ్వు అమాయకుల మీద పోలీసులు దాడి చేస్తే మన కాదు, వాళ్ళందరూ అడ్డుపడతాం. ఈ కొట్టడమే తప్పు అయితే ఇందాక నేను రఘురామరాజు గారిని తీసుకొచ్చా, ఆయన కొట్టింది ఒక ఎంపీని, పార్లమెంట్ సభ్యుడిని, చట్ట అవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ అంటే ప్రొటెక్షన్ ఉన్నవాడిని నేను తీసుకొచ్చి ఎందుకంటున్నా, కొట్టివే. ఆయన గురువింద గింజ సామెతలకు ఈ రోజు సమాధానం లభించింది. ప్రజలు చెప్పారుగా, అవును, ప్రజలు ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో, ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో, అవును. ప్రజలు ఏ విధంగా ఈసడించుకున్నారో. ఇప్పుడు ఆయన అమ్మాయిని పక్కన పెట్టి ఈ అమ్మాయికి పెళ్ళి అవుతుందా? జగన్మోహన్ రెడ్డి నీకెందుకయ్యా ఆ దారుణమైన ఆ అమ్మాయిని బయట తీయాల్సిన అవసరం ఏముంది నీకు? ఒక దళిత ఆడబిడ్డని ప్రెస్ ముందర పెట్టి అమ్మాయికి పెళ్ళి అవుతుందంటే ఎమోషనల్ డ్రామా ఆడుతున్నావా నువ్వు? రెచ్చగొట్టు. అసలు నీకు బుద్ధి ఉందా నీకు? ఒక దళిత ఆడబిడ్డను పబ్లిక్ లో పెడతావు నువ్వు. నీ చెల్లిని పెట్టుకో, నీ తల్లిని పెట్టుకో, నీ కూతుర్ని పెట్టుకో. మా దళిత ఆడబిడ్డను అమ్మాయి చెప్పిందా మీడియా ముందర నాకు పెళ్లి కాదు దీనివల్ల అని? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, కడుపు కన్నం తింటున్నావా? ఏం తింటున్నావు నువ్వు? మా దళిత ఆడబిడ్డలకు మానబాణాలు ఉండవా? వాళ్ళకి ఆత్మ అభిమానం ఉండదా? ఆత్మ గౌరవం ఉండదా? అమ్మాయిని చూపించి ఈ అమ్మాయికి పెళ్ళి అవుతుందా? ఏంటి ఆ మాటలు? దీనంతా మేము సహించాలా? ఎమోషనల్ పాలిటిక్స్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, ఎమోషనల్ పాలిటిక్స్ emotional drama ఆడుతున్నావు? చేయబోతున్నాడు ఆయన. నేను అదే చెప్తున్నా, ఈ